హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ఈ వీక్ అంతా కూడా ఫ్యూజన్ వెరైటీస్ని ట్రై చేస్తూ ఉన్నాం కదా. ఫ్యూజన్లో భాగంగానే రకరకాల ఫ్యూజన్ డిషెస్ని చేసుకుంటూ ఉన్నాము. ఫ్యూజన్ అంటేనే కొత్త క్రియేటివిటీకి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, దాంట్లో కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ముఖ్యంగా ట్రావెలర్స్ దీన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు, రకరకాల వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి, రకరకాల కల్చర్స్ని సమ్మిళితం చేయడానికి, ఇలాంటి వాటికి. అందులో భాగంగానే ఈరోజు మనం చేసుకుంటున్నాము ఒక అద్భుతమైన డిష్ని. దీని పేరు లజానియా బొరితోస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మనం దీంట్లో క్యారెట్ వాడుతున్నాము, అలాగే కొద్దిగా చీజ్ వాడుతున్నాము, గుడ్ ఒకటి, ఎగ్, ఫ్లవర్, ఇంకా గార్లిక్ వాడుతున్నాం. అవసరానికి తగ్గట్లుగా ఆయిల్, సాల్ట్, పెప్పర్, బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాను, అవి కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు బేస్ ఏదైతే ఉంటుందో, లసానియా బేస్ కోసం ఏదైతే తయారు చేస్తామో దాన్ని సొంతంగా తయారు చేసుకుంటున్నాం అనమాట. దానికోసం పని మొదలు పెట్టేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ కూడా పెట్టుకుని రెడీగా చేసి పెట్టేసుకున్నాను నేను. దీన్ని బ్లాన్స్ చేయాల్సి వస్తుంది. బ్లాన్సింగ్ కోసం కూడా వాటర్ రెడీగా ఉంది. సో గుడ్డు కొట్టేసుకొని మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులోకి కొద్దిగా ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోదాం. చేతి కూడా అంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొద్దిగంత ఆయిల్, వాటర్ వేయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ అయితే అంటే ఫ్లవర్ ఎక్కువైంది, ఎగ్ సరిపోవట్లేదు అనిపిస్తే యూ కెన్ గో ఫర్ ఇంకొక గుడ్డు కొట్టుకొని కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగంత ఆయిల్ కలుపుకోవచ్చు, కానీ వాటర్ మాత్రం వేయకూడదు. థిక్ పేస్ట్ లాగా, గట్టిగా ఉన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే బాగా స్టిక్కీనెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కట్ అవ్వకుండా సాగుతూ వస్తుంది అన్నమాట. కాబట్టి మనం చేసుకునేటప్పుడు కూడా పలచగా బాగా చేసుకోవచ్చు. చేసుకుంటూనే దగ్గరకు వచ్చింది. చాలా వెంటనే తయారైపోయింది కదా. ఓకే, హియర్ ఇట్ ఈస్. కొద్దిగా ఫ్లాట్ చేసుకున్నాక ఫ్లవర్ వేసుకుందాం. సో దట్ అదేంటంటే కిందికి పోయిన తర్వాత దానికి అదే అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోకుండా ఉండడానికి సైజ్ కూడా చూసుకొని ఒకేసారి పెద్దది పెట్టేసుకోకుండా చిన్నది పెట్టుకోవచ్చు అన్నమాట. షీట్ వచ్చింది. లేదు ఈ విడ్త్ సరిపోవట్లేదు అనిపిస్తే ఇంకా ఒకసారి పెట్టి ఇంకొంచెం చిన్న దాంట్లో వేసుకోవచ్చు. నేను అదే చేయబోతున్నా. మనం పాస్తా డో కూడా ఇలాగే చేసుకుంటాం, సేమ్ డో. దీంట్లోనే పాస్తా కోసం ఇదే రోలర్లో, పాస్తా రోలర్లో పెట్టి తిప్పితే ఇంకోవైపు స్పగెటీ కానీ పాస్తా కానీ వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం చిన్నదిగా పెట్టుకో. బ్రహ్మాండమైన షీట్ వచ్చింది. దీని బురితోసు జనరల్గా చేసే టైంలో ఏంటంటే రౌండ్గా ఇట్లా చేసుకుంటారు. బట్ నేను ఇక్కడ మనం ఫ్యూజన్లోకి వెళ్తున్నాం కదా,
డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి స్క్వేర్ లాగానే యూస్ చేస్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ రెక్టాంగులర్ లాగా. ఓకే, హియర్ ఇట్ ఈస్. షేప్ కూడా చూసుకోవాలి పాత్రకు సరిపోతుందా అని. యా, సో ఇప్పుడు ఇది బ్లాన్స్ అవుతుంది అనమాట. దీనికి ఏంటి ఎంతసేపు ఉడకాలి ఏంటి అనేది చూసినట్లయితే, ఇప్పుడు డిప్ మునిగిపోయింది కదా లోపలికి వెళ్ళిపోయింది, కాస్త కరెక్ట్గా ప్రాపర్గా బ్లాన్స్ అయిపోయిన తర్వాత బ్లాన్స్ అదే పైకి తేలిపోతుంది, అప్పుడు అది ప్రాపర్గా రెడీ అయిపోయినట్టు అనమాట. దానికోసం వెయిట్ చేద్దాం. పనిలో పని స్టేషన్ క్లీన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇది బ్లాంచ్ అవుతోంది కదా, ఇందులో సాల్ట్ కూడా వేసాము, మీకు చూపిస్తాను. అంటే వాటర్లోనే కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలి. సో బ్లాంచ్ అయ్యేటప్పుడు అది కూడా దానికి టెక్స్చర్ని ఇస్తుంది అనమాట. ప్లస్ ఉప్పు దానికి కూడా సరిపోతుంది. ఆల్రెడీ తెరడం మొదలైంది. వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా, షీట్ పైకి వచ్చేస్తుంది. అది వస్తే రెడీ అయిపోయినట్లే. దాన్ని ఓ డిష్లోకి తీసేసుకుందాం. సో ఈలోపు వీటిని కట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, దీనికి వేసుకుందాం. సో ఓపెన్ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మిలియన్ ప్రాసెస్ చేస్తున్నాం. ఈలోపు అది డ్రై అవుతూ ఉంటుంది. ఇది కూడా రిమూవ్ చేసి నేను చేస్తాను. రెడీ, ఇది కూడా రెడీ అయింది. అండ్ బెల్ పెప్పర్స్. సరే, బెల్ పెప్పర్స్ కట్ చేసేలోపు ప్యాన్ వేడి చేసుకుందాం. చాలు, కొద్దిగానే, క్యారెట్ కంటే ఎక్కువ అయిపోకుండా. అది కూడా కొద్దిగా చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపి మనం మన భాషలో చెప్పాలంటే ఎగ్ బుర్జ్ వస్తుంది కదా, ఆ స్టైల్లో తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా దానికి సరిపడా కట్ చేసుకోవాలి, సైజెస్ అన్నీ. Cuttings almost అయిపోయాయి. Now we are going for frying. Yeah, రెడీ అయిపోయింది. ఆయిల్ వేసుకొని వేడిగానే ఉంది ఆల్రెడీ. ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఫస్ట్ గార్లిక్, తర్వాత క్యారెట్. ఆర్డర్ మీ ఇష్టం, స్పెసిఫిక్ ఏం లేదు. అండ్ బెల్ పెప్పర్స్.
కొద్దిగా వీటిని మగ్గనిద్దాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఎగ్ వేసిన తర్వాత కూడా వేయచ్చు. నేను కొద్దిగా ముందే వేసాను, ఇవి కాస్త ఇంకా కొద్దిగా త్వరగా మగ్గుతాయనే ఉద్దేశంతో. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఫ్యూజన్ కూడా ఉన్నట్లే, ఇందులో ఇండియన్ మిక్స్ కూడా ఉన్నట్లే. రీజన్ ఏంటంటే స్టైల్ మన ఇండియన్ ఎగ్ బుర్జ్ లాగా ఉందన్నట్టుగా. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిష్. రైట్, గుడ్ టు గో. దీన్ని ఇప్పుడు టార్టిలా అండ్ మనం చేసుకున్న ఆ బేస్ తోటి రోల్ చేసుకొని ఎలా వస్తుందో చూద్దాం. మనం ఇందాక చేసుకున్న ఆ డో ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకొని కప్ లాగా దాని లోపల చేసుకున్న స్టఫ్ అంతా కూడా ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా. దీనికి ఇప్పుడు క్లైమాక్స్ ఫైనల్లో మోజరెల్లా చీజ్ తోటి గ్రేటింగ్ చేసుకొని ఈ విధంగా అన్నమాట. ఈ మోజరెల్లా చీజ్ వేస్తున్నాం కదా, ఇది వేసిన తర్వాత మోజరెల్లా చీజ్ అలాగే తినడానికి కూడా బాగానే ఉంటుంది. లేదనుకుంటే కొద్దిగా లోపల స్టఫింగ్ అనిపించట్లేదు కాబట్టి అలాగే వదులుతున్నాను. లేదంటే దీన్ని ఇలాగే తీసుకెళ్ళి మళ్ళీ బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసినట్లయితే ఆ మోజరెల్లా చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి దాంతో నీట్గా ఒక టెక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ బ్లో టార్చ్ కూడా యూస్ చేసి బ్లో టార్చ్ తోటి మనము మెల్ట్ చేసినా కూడా మోజరెల్లా చీజ్ని అప్పుడు కూడా చూడడానికి బాగుంటుంది. ఓవరాల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్రెజెంటేషన్లో పెట్టి చూద్దాం. యాక్చువల్లీ మొత్తం అలాగే రోల్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. మెస్సీగా కనిపించొద్దు అని కొద్దిగా డీసెంట్గా వెళ్తున్నా. కాకపోతే చివరిలో స్టఫింగ్ రాలేదు, కొద్దిగా తీసుకుంటాను నేను. అది కూడా అనిపిస్తుందా? సూపర్, చాలా బాగుంది. కాకపోతే నెక్స్ట్ డిష్కి కూడా టైం ఉంది కదా, నేను రెడీ చేసుకుంటూ ఉంటాను. మంచి మంచి ఫ్యూజన్స్ చేస్తున్నాం కదా, నేను కూడా స్టేషన్ రెడీ చేసుకొని మీకోసం మరో డిష్ చేయించడానికి రెడీ అయిపోయాను. 1930లో ఒక కరువు వచ్చిందంట థాయిలాండ్ ప్రదేశంలో. అలాంటి టైంలో అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఈ డిష్ని బాగా పాపులరైజ్ చేశారు అనేది ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆ డిష్నే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. దాన్నే కొద్దిగా ఫ్యూజన్లో కలుపుకుంటూ థాయిలాండ్ స్టైల్ ఆఫ్ కుకింగ్, అంటే ఆల్మోస్ట్ ఏషియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ వస్తుంది. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అమెరికన్ స్టైల్ అనమాట, నార్త్ అమెరికన్ ఇట్లాంటి స్టైల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెట్టుకొని మనం తయారు చేసుకోబోతున్నాము పడ్ థాయ్ కినోవా రైస్. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే కినోవా రైస్ ఉంది, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫాస్ట్గా అయిపోవడానికి. బాయిల్డ్ కినోవా రైస్, ఒక గుడ్డు, దాంతోపాటుగానే కాస్త వెనిగర్, క్యారెట్, ఇంకా బీన్స్ వాడతాము, 2 బీన్స్, ఉల్లిపాయ 1, ఆనియన్, సోయా సాస్, ఇంకా చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఈ వీటి కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం. ఇంకా అవసరానికి తగ్గట్టుగా సాల్ట్, పెప్పర్, ఆయిల్ కూడా ఉంది. ఎస్, దట్స్ ఇట్. సో షాపింగ్ పెద్ద పనులేం లేవు కదా, ఫస్ట్ వెళ్ళిపోదాం. సో వెలిగించుకొని
పెనం వేడి చేసేసుకుందాం. ఫటా 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 ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తాం చూద్దాం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అవుతుంది కదా, అదే విధంగా ట్రై చేద్దాం మనం కూడా. సో ఫస్ట్ చాపింగ్. క్యారెట్, జస్ట్ క్యారెట్ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది కదా, చూడ్డానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను కాస్త పొడవుగా వేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకొని క్యారెట్ కూడా రెడీ అయింది. అండ్ ఫైనలీ ఆనియన్. సో ఈలోపు స్టవ్ వేడవుతుంది, చిట్పటి సౌండ్లు కూడా వస్తున్నాయి. చాలా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఇది. ముఖ్యంగా ఫ్యూజన్ చేసి కినోవా రైస్ పెడుతున్నాము. కినోవా రైస్ ప్రత్యేకత ఏంటంటే వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, వెరీ రిచ్ ఇన్ డైటరీ ఫైబర్, వెరీ లో ఫ్యాట్. కాబట్టి ఎవరైతే డైట్లో ఉన్నారనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వదగిన ఒక డిష్ అన్నమాట ఇది. ఈజీగా కూడా అయిపోతుంది, కంగారేం లేదు. అలా చూస్తూనండి, ఫటాఫట్ చేసేసుకుందాం. యా, చాపింగ్ ప్రాసెస్ ఈస్ డన్. సరే, ఇది అయిపోయిందంటే డైరెక్ట్ పెనం మీదకి వెళ్ళిపోవచ్చు. సమాప్తం. ఫస్ట్ ఎగ్ వేసేసుకుందాం, స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకొని తర్వాత ఒకటోటే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అచ్చంగా చైనీస్ ఓక్ గుర్తొస్తుంది కదా, ఇంచుమించు అలాంటిదే. ఇందులో 1 by 1 క్యారెట్, ఫస్ట్ ఆనియన్ వేస్తాం. ఆనియన్ తర్వాత బీన్స్ తర్వాత క్యారెట్, ఇట్లా 1 by 1 వేసేసుకోవడం. దాని తర్వాత కొద్దిగంత కుక్ అయిన తర్వాత సాసెస్ తోటి యాడ్ చేసుకొని సీజనింగ్ చేసేసుకొని వంట రెడీ చేసేసుకోవడం. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీలైతే అంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి పౌష్టికాహారాన్ని అందించాలి అని, అంతే. ఇందాక చెప్తూ మీకు మిస్ అయ్యాను. అందుకనే అనమాట, ఎప్పుడైతే కరువు వస్తుందో, కరువు ప్రాంతంలో బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ దొరకవు, బోల్డ్ అంతా మన సోఫిస్టికేషన్స్ ఇట్లాంటివి ఏవి ఉండవు అనమాట. అలాంటి సందర్భంలో కూడా ఆరోగ్యకరంగా అంటే బలంగా ఉండేందుకు, మనిషి ఆరోగ్యకరంగా ఉండేందుకు సరిపోయే విధంగా హెల్దీ డిష్ ఒకటి ఇవ్వాలి అని వాళ్ళు అప్పుడు పాపులరైజ్ చేశారంట దీన్ని. చాలా గ్రేట్ కదా. అలాంటి సందర్భం ఒకటి వచ్చింది ఆ టైంలో థాయిలాండ్లో. అంత పాపులర్ డిష్ కాబట్టి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇంకాపరేట్ చేసుకొని ఫ్యూజన్ తయారు చేశారు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే వేస్తున్నామో ఇవి కూడా పెద్దగా కుక్ అవ్వకపోయినా పర్లేదు, అలాగే తినగలిగిన వెజిటబుల్సే. ఈవెన్ బీన్స్ కానీ క్యారెట్ కానీ అలాంటిదే. పచ్చి కూడా తింటాం కదా మనం, అలాంటివే. కాబట్టి కుకింగ్ కోసం అది వేగిందా లేదా, ఉడికిందా లేదా ఇట్లాంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఈ చైనీస్ స్టైల్ ఆఫ్ కుకింగ్, ఏషియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అంతా కూడా హాఫ్ కుక్డే ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి టేస్టీగాను ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా రెడీ అయింది. గుడ్ కదా, వీఆర్ గుడ్ టు గో. కొద్దిగంతా సోయా సాస్ ఇక్కడ ఎక్కువ ఉంది, నేను కొద్దిగానే వేస్తున్నా. వెంటనే ఆ ఫ్లేవర్ వచ్చేసింది చూసారా. ఈ టైంలో వన్ మోర్ థింగ్ అని అందుకనే అన్న, అజినమోటో
వాడతారు టేస్టింగ్ సాల్ట్ అని, అది వేసేలా ఉంటే ఈ టైంలో వేస్తారు. బట్ నేను కావాలనే వేయట్లేదు, కొద్దిగా హెల్త్ కాన్షియస్గా అనుకున్న డిష్ కదా, అందుకని నేను వాడట్లేదు. జనరలీ కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నౌ ఐఎమ్ యాడింగ్ రైస్, కినోవా రైస్ బాయిల్ చేసి పెట్టుకుంది. అన్నట్టు మనం చేస్తుంది కూడా బౌల్ అండి, కినోవా రైస్ బౌల్లో సర్వ్ చేస్తారు దీన్ని జనరలీ. బాగా కనిపిస్తుందా? ఇంకా ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి కొట్టేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ కొద్దిగా మామూలుగానే కుక్ చేస్తాను, మోడరేట్గానే నేను. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ వెజిటేబుల్స్లో ఇంకా ఏమైనా కావాలనుకుంటే బ్రోక్లీ కూడా యాడ్ చేయొచ్చు. మన దగ్గర ఉంది, నేను కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా కొద్దిగా. కాస్త ముందేస్తే ఇంకా బాగుండేది. డోంట్ వరీ, ఇవన్నీ ఆల్రెడీ క్లీన్ చేసే పెట్టుకున్నాం. సో రెడీ అయిపోయింది. లాస్ట్లో ఉప్పు, పెప్పర్ వేసుకుంటాం. యూజువల్లీ పెప్పర్ స్టైల్ కాదు, బట్ మనం ఇక్కడ పెప్పరే వాడుతున్నాం. లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా చిల్లీస్ కట్ చేసుకొని రౌండిల్స్ లాగా దీనిలాగా వేసుకోవచ్చు. లేకపోతే కొద్దిగా పొడవుగా వేసేసుకున్నా కూడా పంటి కింద పడకుండా తినేటప్పుడు అడ్డు రాకుండా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. Here it is, our పత్తాయి కినోవా రైస్. నేను బౌల్లో సర్వ్ చేసి మీకోసం రెడీ చేస్తాను. ఇదో స్తూపంలాగా నీట్గా ఎలా పెట్టాను. యాక్చువల్లీ బౌల్లో పెడదాం అనుకున్నాం, బౌల్లో పెడితే అంత కనిపించదు కదా, టెక్స్చర్ లోపల ఎలా ఉందని ఓపెన్ చేసే పెట్టాను. జనరలీ ఈ డిష్ బౌల్లోనే సర్వ్ చేస్తారు. ఎనీవే యా, సూపర్, చాలా చక్కగా ఉంది. మోరోవర్ అంత హెల్దీ కూడా, చాలా బాగుంది. కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కూడా చేసుకోండి, తినేసేయండి. మనం ఫ్యూజన్లో ఈరోజు కూడా 2 అద్భుతమైన డిషెస్ని ట్రై చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.